నిలబడదో తెలియదు కానీ మొత్తం చెట్టు అంతా అయితే పోతుంది. కిందలైతే వస్తున్నాయి. ఈ జామ చెట్టు చాలా కాయలు వచ్చినాయి కానీ మొత్తం రాలిపోతున్నాయండి, ఎండ కాగట్లేదు. కనకాంబరాలు ఒకటే బాగున్నాయి, నీళ్ళలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ బంతి మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఇదంతా కూడా. ఇంకా చామంతి అంతా కూడా ఇటు సైడ్ బ్యాక్ పెట్టేస్తాం. ఇది నీళ్ళలో ఉంది కూడా, ఇది కూడా బాగుందండి, కొత్త ఈగులు వస్తున్నాయి. ఈ వంగ మొక్కలు కూడా అన్నీ గెరసబారిపోయినాయండి, అంతా ఎండ కాగట్లా. షేడ్ నెట్ వేయాలి, షేడ్ నెట్ వేస్తే కొంచెం ఏమన్నా ఎండ పడితే కూడా తట్టుకూడదాను. బేర మొక్క ఒకటే కొంచెం పాగుతుంది కదా, ఒకటి మిగతా అయినా చచ్చిపోయినాయి. రెండు ఉన్నాయి, రెండు పాదులు, ఈ పాదు రెండు పాదులు కూడా పాగుతున్నాయి ఇప్పుడే, బాగానే ఉన్నాయి. దొండ చెట్టు కాయలు ఉన్నాయి కానీ హెల్తీగా లేదండి చెట్టు అంతా కూడా. వస్తున్నాయి కానీ ఇగుర్లు నిలబడతల్లా, పూత పెంద వస్తుంది కానీ పూత ఉంది, వస్తుంది, దొండ పూత వస్తుంది. ఇక్కడ కూడా ఈ కనకాంబరం చెట్టే మొత్తం ఉన్నాయి, బాగానే ఉన్నాయండి. పూలు అయితే ఫుల్గా వస్తున్నాయి కానీ కంది చెట్టు ఆకులు రాలిపోయినాయండి. మళ్ళీ డ్రాగన్ బాగానే ఉంది, దీనికి అసలు వాటర్ పైన బాగలేదు కాబట్టి ఇది డ్రాగన్ హెల్తీగానే ఉంది. ఇవన్నీ కొత్త స్టెమ్స్ వచ్చినాయి పైన అన్నీ కూడా. ఇంకా చూడండి వస్తుంది, దొండ చెట్టు వస్తున్నాయి, పూత కాయలు వస్తున్నాయి కానీ ఎక్కువ రావట్లేదు, ఎండకి ఆగట్లే, అసలు నిలబడతలే. వచ్చినా కూడా ఎగురులు వస్తున్నాయి, కొత్త ఎగురులు కూడా వస్తున్నాయి, నిలబడతలే అంతే. నీళ్ళలో ఉన్న చెట్టు ఏదైనా బాగానే వస్తుందండి, ఎండ పడితే మాత్రం రావట్లేదు ఇక్కడ ఈ వేసవికాలంలో. ఇవి చూడండి చామంతి అస్తలే, కొంచెం కూడా ఇక్కడ ఎండ పడదు, అందువల్ల ఇదంతా గ్రీనరీ ఉంది బాగా. వంకాయలు వస్తున్నాయండి, ఎప్పుడన్నా పావుకిలో అలా వస్తున్నాయి, ఉన్నాయి చెట్టుని కాయలు అక్కడక్కడ. ఉసిరి చెట్టు బాగానే వచ్చిందండి ఇగుర్లన్నీ కూడా. ఇది ముళ్ళొంగ అండి, ముళ్ళొంగ కాయ రాలేదు, అదే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, చిన్న పింద చూడాలి అలా వస్తుంది. ఈ బంతి చెట్లు అయితే ఇక్కడ ఫ్లవరింగ్ మళ్ళీ వస్తుందండి, ఇవన్నీ పడిమలిసి వచ్చిన చెట్లే కదండి, నేను వస్తున్నాయి, బంతి వస్తున్నాయి. ఇంకా చామంతి ఇదంతా ఇక్కడ అప్పుడు ఇక్కడ పెట్టిన ఇక్కడే ఉంచేస్తామండి, ఎక్కడైతే ఏమైందని. సో పూలైతే వస్తున్నాయండి, కారబంతి అని. పుదీనా కూడా ఎండబడిపోయి గడిసిపారిపోతుందండి, ఎదగట్లా, ఫాస్ట్గా ఎదగట్లా. ఇంకా టమాటాలు ఏమైనా ఇవన్నీ అయిపోయినాయి, తీసి మళ్ళీ పెట్టామండి. ఇప్పుడు పెట్టాలి మొక్కలన్నీ కూడా, ఖాళీ కుండీలు ఇవన్నీ. ఇదిగోండి ఇలా అయిపోతున్నాయి, ఇలా ఉన్నాయని కూడా నేను మొన్న పీకేసాయి. ఈ చెట్టు మీకు ఏం గ్రోత్ రాదు ఇంకా మనకి, ఇంకా మీరు చెట్టు ఉంచొచ్చుగా అంటున్నారు. ఈ చెట్టు ఉన్న ఉపయోగం ఏముందండి, ఇట్లా ఉన్నాయి మొత్తం పీకేసాయి మొన్న, ఎండిపోతాయి చెట్లన్నీ. ఇప్పుడు కూడా చూడండి చిన్న చిన్న బుడుపులు అండి దీని కాయలు, ఇవన్నా రావద్దు మనకి. ఇవన్నీ కూడా బెండలు పెడదామని ఇప్పుడు రెడీ చేసి పెట్టానండి. ఇంక బెండ గింజలు పెట్టాలి ఈ కవర్లో, ఖాళీ కవర్లో ఒక 20 కవర్ల వరకు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న బెండలు ఇక్కడ పెట్టానండి ఇప్పుడు వరుసగా. ఇవన్నీ కూడా మొన్న పెట్టిన మొలిసిన గింజలు, కొన్ని మొలిసినవి కానీ అవి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి పూత పెంద. ఇక్కడ ఉన్న టమాటాలు కూడా అంతా అయిపోయినాయి, పండి ఉన్న టమాటాలు పండి కానీ చాలా వరకు ఉన్నాయి, నీకు ఉన్నాయి ఎన్ని టమాటాలు ఉన్నాయి అక్కడక్కడ చెట్టు అంతా. కానీ అయిపోయింది, సైజు అయిపోయి చాలా చిన్న సైజు గోళీలాగా వచ్చేసింది. ఇంక ఇది కూడా ఒక వారం రోజులు అయిపోతాయండి, కాయలు అయిపోతే ఈ చెట్టు మీకు గ్రోత్ రాదు, ఎండిపోయింది అంతా, పండిపోయినాయి, ఉన్నకాయలని పండిపోయినాయి. ఇక చెట్టు గ్రోత్ కూడా పెరగదు, మీకు ఉంచినా ఉపయోగం లేదు. ఇది
ఇవన్నీ బెండ్లేనండి, బారు ఉన్నాయి బెండ్లో. వస్తున్నాయి 4 రోజులు 3 రోజులు 4 కాయలు వస్తున్నాయి అంతే. చెట్లు చిన్నవి కదండి. ఇదిగో ఈ ఎండకి అనుకుంటండి కాయ పెద్ద సైజు రాకముందే గడిచిపారిపోతున్నాయి. చూడండి ఈ చిన్నగా ఉంది కాయ, ఇది గడిచిపారిపోతుంది. షేడ్ నెట్ వేయాలండి పైన. షేడ్ నెట్ వేస్తే ఇక చూడండి ఎలా ఉన్నాయి గడిసిబారిపోయి కాయలన్నీ. సమ్మర్ వస్తే ఇంతేనండి, ఏది కూడా మనం ఎంత ఇచ్చినా అది మనకు రాదు. ఇట్లా పెట్టాలండి ఇప్పుడు. ఇంకా నేను బెండ్లే పెడదాం అనుకోండి, ఇంక వేరే ఏమైనా ఇప్పుడు రావు కాబట్టి బెండ్లే పెట్టేస్తే అయిపోతున్నాను. ఎందుకంటే అవి కొంచెం మనకి సమ్మర్లో వస్తాయి బాగానే. ఇదంతా కూడా అయిపోయిందండి, పీకేయాలి ఈ చెట్టు అంతా కూడా.